కామం మరియు డబ్బు పట్ల ఎక్కువ కోరికలు ఉన్న ఆడది ఎంతకైనా దిగజారగలదు, ఎవరినైనా నాశనం చేయగలదు. ఆమెను ఎవరూ ఆపలేరు. ఆమె వల్ల గుణవంతురాలైన స్త్రీ కూడా చెడిపోతుంది. కేవలం నీ అందం మరియు డబ్బును చూసి పెళ్లి చేసుకున్న స్త్రీ తరువాత ఇంకొకరి అందం మరియు వారి డబ్బును కూడా కోరుకుంటుంది. ఒక మగాడు కుటుంబ బాధ్యతలను చేపట్టగలిగే గుణవంతురాలైన ధర్మబద్ధమైన మనస్సు కలిగిన స్త్రీని మాత్రమే వివాహం చేసుకోవాలి. అలాంటి స్త్రీ మాత్రమే భర్తను, సంతానంను సక్రమంగా చూసుకోగలదు. అర్థం లేకుండా నిరంతరం ఏడుస్తూ ఉండే స్త్రీకి దూరంగా ఉండు. అది దాని ఏడుపుతో నీలో అనవసరమైన భావాలు సృష్టిస్తుంది. దానివల్ల నీ సమయం మరియు భవిష్యత్తు రెండూ వృధా అవుతాయి. ప్రేమను నటించే ఆడది నీ మనసును పాడు చేసి పైశాచిక ఆనందం పొందుతుంది. అది నీ జీవితాన్ని ఒక ఆటలా మార్చుకొని ఆడుకుంటుంది. జీవితాంతం ఒకే పురుషుడికి సొంతం కావాలనే బలమైన మనసు కలిగిన స్త్రీ ఉత్తమ గుణవంతురాలు. ఆమె స్వచ్ఛమైన ప్రేమను, మృదువైన భావాలను కలిగి ఉంటుంది. నీ డబ్బు, ఆస్తులు కోరి పెళ్లి చేసుకునే స్త్రీ అత్యంత కిరాతకంగా ఉంటుంది. అది నీకు ఎటువంటి మనశ్శాంతిని ఇవ్వలేదు, ఎందుకంటే అది విపరీతమైన స్వార్థంతో ఉంటుంది. ఆకలి తీరాక అన్నాన్ని, అవసరం తీరాక మనిషిని అలుసుగా చూడకు. ఆకలి మళ్ళీ వేస్తుంది, అవసరం మళ్ళీ వస్తుంది. అదుపు తప్పి కింద పడితే ఆదుకోదు ఈ లోకం. అలసిపోయి కనుమూస్తే ఆపలేదు బంధం. దారిలోన చీకటైతే తోడు రాదు నీడ. జారిపోయి దూరమైతే చేరుకోదు ప్రేమ. ఇక్కడ నీకు నువ్వే. ఒకసారి దెబ్బతింటేనే తెలుస్తుంది నీలో ఎంత ధైర్యం ఉందో. ఒకసారి తప్పు చేస్తేనే తెలుస్తుంది నువ్వు ఇంకా ఎంత నేర్చుకోవాలో. ఒకసారి ఓడితేనే తెలుస్తుంది నువ్వు ఎలా గెలవగలవో. పేదరికం, వ్యాధి, డబ్బు వస్తూ పోతూ ఉంటాయి. కీర్తి, జ్ఞానం, విద్య వస్తే వదిలిపోవు. కాలం, యవ్వనం, పరువు పోతే తిరిగి రావు. ఎవరి మీద ఎక్కువగా ఇష్టాన్ని పెంచుకోవద్దు, ఎందుకంటే ప్రేమతో అల్లుకున్న పూలమాలలే విషనాగులై కాటేస్తే తట్టుకోవడం కష్టం. ముళ్ళు ఉన్న మొక్కకు ఎన్ని నీళ్లు పోసినా దాని స్వభావం మారదు. అలాగే నువ్వు ఎంత సాయం చేసినా, ఎంత మంచిగా ఉన్నా కొందరి వంకర బుద్ధి మాత్రం మారదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై.